వచ్చినవా ఆఫీస్ బ్రో? పల్లవి సీస్ కమాన్. ఇప్పుడే వచ్చారు కదా డ్యూటీ నుంచి, కొద్దిగా ఫ్రెష్ అయిపోయి తినేయండి, నేను వెయిట్ చేస్తుంటాను. ఈ ఆఫీస్ని కాసేపు ఆడుకుంటాను. చెప్పు ఆఫీస్ బ్రో, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు? నువ్వేమో డ్యూటీలో మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకటి వేసిపోతావు. ఏంటిది? నీకు తగ్గట్టుగా ఇంకోటి ఉన్నారు ఇక్కడ, సాగర్ బ్రో. పెద్ద టాప్. బుజ్జి ఉన్నావారా? 1.5 hour అయింది పెట్టి లైవ్. అయ్యో మీరు బాధపడకండి బ్రదర్. అమని, సాగర్, అమన్ వీళ్ళ దగ్గర కరెక్ట్ అయ్యారు, లైక్ నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు దగ్గర ఉండి మీ గురించి ఆలోచించి మీతో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అదే బ్రో, నేను బ్రదర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను అన్నా. ఓకే ఓకే, అబౌట్ ఎడ్యుకేషన్. వచ్చాడు చూడు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు సాగర్ బ్రోకి, మధ్యలో దూరిపోతాడు ఇట్లా. సో మండే ఫ్రైడే కుక్క లెక్క. నేనైనా తప్పుగా చదువుతున్నానేమో అనుకుంటున్నాను, ఇక్కడ రాసింది కరెక్టే. కుక్క లెక్క కష్టపడతాను, వీకెండ్ ఎంజాయ్ చేస్తాను, అంతే. ఓకే, మీరు ఇట్లా రాస్తే నేను కరెక్ట్ చదువుతున్నానా లేదని నాకే డౌట్ వచ్చింది. ఓకే బ్రదర్, ఓకే పల్లవి, కొద్దిగా తిని ఫ్రెష్ అయిపోండి, మళ్ళీ కలుద్దాం. ఏమో అన్నా, నాకు కనపడదు. అదేగా డైలాగ్ మీది. హాయ్ బంగారం, తిన్నావా? బంగారానికి గ్యాప్ ఇస్తే కదా తినేది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చరణ్ బ్రో, హాయ్ చరణ్ అన్న, వెల్కమ్. తిన్నాను అమని బంగారం, నువ్వు తిన్నావా? అమ్మో పల్లవి, నాతో మాట్లాడుకుంటూనే మీ డిన్నర్ అయిపోయిందా? చరణ్ అన్న ఎలా ఉన్నావు? అయిపోయిందా అన్న డ్యూటీ? మిస్టర్ కూల్ వచ్చాడు. మిస్టర్ కూల్ బ్రో, మీ గురించి కూడా కొద్దిగా టాపిక్ వచ్చింది, రండి. తిన్నా బంగారం. నమస్తే నమస్తే చరణ్ అన్న, హాయ్. చరణ్ అన్న నా లైవ్కి వస్తుంటే నాకు ఎట్లా ఫీల్ అవుతుందంటే, ఒక సీఎం ఒక విజిట్కి వస్తుంటే ఎట్లయితే రెడీ చేస్తారు కదా, ఆ టైప్లో ఫీల్ అవుతుంది నాకు. ఇడ్లీ తిన్నాను అమని బంగారం. మాకు చెప్పకుండా మా వెనక ఇన్ని జరుగుతున్నాయా? హాయ్ పల్లవి అండ్ మహమ్మద్ బ్రో, హాయ్ జాఫర్ అన్న, చరణ్ అన్న, ఈ లైవ్కి రమ్మనన్నా, ఇందాకనే చెప్పాను. హాయ్ శ్రీజ గారు, హాయ్. అవునా బంగారం, గుడ్. చరణ్ అన్న ఒకసారి రావా అన్న ప్లీజ్, ఒక్కసారి, ఏదో ఒక్కసారి మీరు వస్తే కొద్దిగా నాకు పికప్ ఇచ్చినట్టు ఉంటుంది. లింక్ పెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే పెడుతున్నాను. చరణ్ అన్న ఏమి నాకు అస్సలు కనపడదు. చరణ్ అన్న లైవ్కి వస్తాడు, అప్పుడు చెప్దాం ఏం కనిపిస్తుంది ఏం కనపడట్లేదు అని. నాకు అర్థం కావట్లేదు ఒక్కోసారి ఎట్లా లింక్ పెట్టాలి, ఎట్లా ఏంటి అని. చరణ్ బ్రోకి లింక్ పెట్టాలి, షేర్